నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ఇప్పుడు సిట్ అధికారులు ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారం ఉందో దీనికి సంబంధించి 600 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేయడం, దాని తర్వాత దానికి అదనపు ఛార్జ్షీట్ వేయడం, దీని మీద కోర్టు ఎలా రెస్పాండ్ అవుతుందా అని ఎదురు చూడటం, ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ వస్తున్నాయి. కానీ అసలు ఇది వైసీపీ వాళ్ళు చేసిన కల్తీ నెయ్యి వ్యవహారమే కాదు. అంటే ఈ తప్పు వైసీపీ వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి గారికి, ఆ తర్వాత కరుణాకర్ గారికి, ఎవరికి కూడా దీంతో సంబంధం లేదు. వీరంతా ఎందుకు ఈ నిబంధనలు మార్చాల్సి వచ్చింది అంటే ఇది బీజేపీ వాళ్ళు చెప్పడం వల్లే వీళ్ళు చేశారు అని వాళ్ళ మీదకి నెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నం ఈరోజు వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. ఇది నేను అంటున్న మాట కాదు, స్వయంగా భూమన కరుణాకర్ రెడ్డి గారు అన్న మాట. ఒక్కసారి నేను మీకు వినిపిస్తాను, వినండి. మీరు చెప్పినటువంటి విలేకరుల సమావేశంలో మేము నిబంధనల్ని సడలించినందువలన ఈ రకమైనటువంటిదంతా జరిగింది అనేటువంటి మాటలు చెబుతున్నారు. దానికి మళ్ళీ చెబుతున్నా, ఈ నిబంధనలు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలను అనుసరించి స్టార్టప్ కంపెనీలను ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాలలో ఉన్నటువంటి కొత్తగా వస్తున్న పాల ఉత్పత్తిదారులను అంటే ఎంటర్ప్రినర్స్ ని ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేశారే తప్ప ఏ రకమైన మీరు చెప్పినటువంటి విన్నారు కదా, స్వయంగా భూమన గారు చెప్పిన మాటలు. అంటే నిజంగా బీజేపీ ప్రభుత్వం ఇలా తప్పు చేసేవాళ్ళంటే లేని నెయ్యిని రసాయనాలతో సృష్టించే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వమని బీజేపీ చెప్పిందా? లేదు అంటే బీజేపీ పెట్టిన నిబంధనలు కానీ బీజేపీ చెప్పిన మాటలను కానీ వీళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారా? తప్పు ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు? ఈ ప్రశ్నలు ఈరోజు ప్రతి ఒక్కరూ సంధించాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, భూమన గారి మాటలు మీరు వినే ఉంటారు. అంటే నాకు అర్థం కానిది ఏంటి అంటే, ఫస్ట్ బీజేపీ ఇలా ఎవరైతే లేనిది సృష్టించి రసాయనాలతో ప్రజలకి హాని కలిగిస్తారో, హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తారో వాళ్ళకి కాంట్రాక్టులు ఇవ్వండి అని బీజేపీ చెప్పిందా? లేదా బీజేపీ ఏవైతే నిబంధనలు పెట్టిందో వాటిని వీళ్ళకి అనుకూలంగా మార్చుకొని ఈ రోజు మొత్తం బీజేపీ మీదకి నెట్టేసి వీళ్ళు చేతులు దులుపుకునే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారా? ఏది ఇందులో జరుగుతుంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుంటూరు అంబటి రాంబాబు పరామర్శకి వెళ్ళబోయే ముందు 1 గంట సేపు ఫోన్లో మాట్లాడు. అంటే భూమన కరుణాకర్ రెడ్డికి ఫోన్ చేసి తలంటి పోసాడా? దీనిపైనేనా? ఓకే. అంటే ఇప్పుడు అమిత్ షా మరి లేకపోతే మోడీ ఫైర్ అయ్యారా? అంటే వీళ్ళు చేసినటువంటి ఈ అరాచకం ఏది, ఈ మహాపాపం, దీన్ని బీజేపీ నెట్టి తప్పించుకునే ప్రయత్నమా? భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడిన దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వమే ఈ నిబంధనలను మార్చమని చెప్పిందని, ఏదో కొత్త పాల ఉత్పత్తిదారుల సంస్థలని ప్రోత్సహించమందని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో, అందుకే మేము ఆ డైరీలను ప్రోత్సహించామని. అంటే ఇప్పుడు బీజేపీ మరి ఇది 250 కోట్ల టర్న్ ఓవర్ 150 కోట్లకి తగ్గించమని చెప్పిందా? 4 లక్షల ఆవులు ఉండాలి డైరీకి అనే నిబంధన ఎత్తేయమని చెప్పిందా? ఇప్పుడు ఇక్కడ కొనమని చెబితే మరి మీరు ఉత్తరాఖండ్ దగ్గర ఎందుకు కొన్నారు? ఉత్తరాఖండ్లో భోలేబాబా డైరీ ఏంటి? ఇక్కడికి మరి ఉత్తరప్రదేశ్లో మాల్గంగా డైరీ ఏంటి? అంటే ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి చాలా తెలివిగలాడు. అతనే ఈ మొత్తానికి అసలు ప్రధాన సూత్రధారి. ఏది, నెయ్యి కల్తీ చెయ్యొచ్చు అన్న ఆలోచన చేసిందే చెవిరెడ్డి, భూమన. వీళ్ళని ప్రత్యేక ఆహ్వానితులుగా కమిటీలో చేర్చారు. కొనుగోలు కమిటీలో వీళ్ళని ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చడంలో జరిగినటువంటి కుట్ర. ఆ రోజు సుబ్బారెడ్డి చైర్మన్గా. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పెట్టింది ఈ నిబంధనలన్నీ. ఇప్పుడు మనం చెప్పినవి 4 లక్షల ఆవులు ఉండాలి, 250 కోట్ల టర్న్ ఓవర్ ఉండాలి, అంటే నందిని డైరీ, సహకార డైరీలు, కోఆపరేటివ్ సెక్టార్లో ఉండే డైరీల నుంచి కొనాల, వాటిని ప్రోత్సహించమని కేంద్రం చెబితే ఇతను దాన్ని ఎలా మసిబూసి మారేడుకాయ చేశాడు ఇక్కడే తెలుస్తుంది. అసలు మీరు కొన్నది నెయ్యి కాదు కదా. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేమన్నాడు, ఆవు
ఆవు ఇటు అండర్ ఫీడింగ్లో ఉన్నప్పుడు మరి వచ్చేటటువంటి పాలల్లో ఉన్నటువంటి నెయ్యిలో ఈ విధమైనవి ఉన్నాయి అంటాడు. అసలు ఆవే లేదు, పాలే లేవు, నెయ్యి తయారు చేశారు. ఆవు లేకుండా, పాలు రాకుండా నెయ్యి ఎలా తయారు చేశారు? 58 లక్షల కిలోల పామాయిల్ని కొన్నారు. పామాయిల్ దానిలో కెమికల్ ఏజెంట్లు కలిపారు, దానిలో కలరింగ్ ఏజెంట్లు కలిపారు. ఆ సుగంధ అనే వాడి దగ్గర తెప్పించి, వాడు మలేషియా నుంచి తెచ్చి, అంటే నెయ్యి ఇప్పుడు గతంలో కూడా అదే కదా, డిస్టిలరీల యజమానులను పిలిపించి కమిషన్ డిమాండ్ చేశారు. ప్రజల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక సిండికేట్గా హోటల్ తాజ్లో మద్యం వాళ్ళు 12% ఏదో ఇస్తాను ఒప్పుకున్నారు. తర్వాత నెలలో మళ్ళీ 20% పెంచారు. అదే విజయసాయి రెడ్డి బయట పెట్టాడు, నా ఇంట్లోనే జరిగింది మీటింగ్ అని. అసలు మనమే మద్యం తయారు చేస్తే పోలా అని నకిలీ మద్యం తయారు చేశారు. జే బ్రాండ్స్, ఏది ఆ బూమ్ బూమ్ అని, ప్రెసిడెంట్ మెడల్ అని, లేకపోతే అమరావతి అని, పవర్ స్టార్ అని రకరకాల పేర్లు పెట్టారు. అంటే జే బ్రాండ్ మద్యం ఎలాగో జే బ్రాండ్ నెయ్యి అన్నమాట ఇది. 61 లక్షల కిలోల నెయ్యి ఇవాళ వీళ్ళు కోట్ల మంది భక్తులతో కెమికల్ జెల్ తినిపించారు. అదేంటి అసలు అందులో వాడింది ఏదో ఏంటది LABSA అనే కెమికల్ సార్, బాత్రూమ్ క్లీన్ చేసుకునే కెమికల్ నేమ్ అది, LABSA. లబ్సా. అసలు ఏంటి లబ్సా అని చెప్పి నువ్వు కనుక గూగుల్లో చూస్తే లీనియర్ ఆల్కీ బెంజైన్ సల్ఫోనిక్ యాసిడ్, లబ్సా. అంటే దీనికి ఎందుకు వాడతారు, ఎక్కడ వాడతారు? హౌస్ హోల్డ్ డిటర్జెంట్స్, పౌడర్స్, లిక్విడ్స్, డిష్ వాషింగ్, బాత్రూముల్లో వాడతారు. దీన్ని 8,900 కిలోలు కొన్నారు. ఎందుకు? ఆ పామాయిల్ లేకపోతే అవన్నీ వాసనలు తెలియకుండా ఉండటం కోసం. దీంతో తయారు చేసినటువంటి నెయ్యి ఆ ఎల్లో కలర్ రాలేదని చెప్పి ఇంకో కెమికల్ కలిపారు. అంటే సార్ ఇన్నాళ్ళు, అంటే వైసీపీ హయాంలో ఉన్నప్పుడు నేను 3 సార్లు తిరుపతి వెళ్ళాను. ఇన్ని రోజులు మేము తిన్న లడ్డు ఏంటి అంటే బాత్రూమ్ క్లీన్ చేసుకునే కెమికల్తో తయారు చేసిన లడ్డూని మేము తిన్నాం. మాతో పాటు అయోధ్య రామ మందిరానికి 1,00,000 లడ్డూలు పంపించారు. అంటే సుప్రీంకోర్టు కూడా అదే ఫైర్ అయింది. ఏది జంతు కొవ్వు అనే అంశం ఇక్కడ ప్రస్తావనకు వచ్చినప్పుడు వద్దు, దాని గురించి పదే చర్చించొద్దని ముఖ్యమంత్రి గారిని కూడా ఆపింది. అవును, ఈరోజు ఇవాళ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లో కూడా అది లేదు అని వీళ్ళు అనవసరంగా పెద్ద ఏదో క్లీన్ చిట్ ఇచ్చిందని. NDTVలో ఇది జరిగింది సార్, ఒక డిస్కషన్ నడుస్తున్నప్పుడు వైసీపీ అంటున్నారు అసలు జంతు కొవ్వుకి సంబంధించిన ఎలాంటి సాక్ష్యాలు లేవని చెప్పేసి అండర్లైన్ చేసుకోండి, ఇక్కడ సిట్ ఇచ్చింది, నోటీస్ ఇచ్చింది అని చెప్పేసి అంటున్నారు. అదే NDTV యాంకర్ ఒక క్వశ్చన్ అడిగారు, అక్కడ నెయ్యి కూడా లేదు కదా అసలు అని. అందరూ సైలెంట్ అయ్యారు. అంటే లేని నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని ఎలా చెప్తారు సార్ వీళ్ళు? అంటే వీళ్ళు చేసిన గోల్మాల్ మామూలు గోల్మాల్ కాదు, అసలు ట్యాంకర్లే లేవు. ఇప్పుడు ట్యాంకర్ తిరిగినట్టుగా ఏది వైష్ణవి డైరీ నుంచి దుండిగల్లో AR డైరీకి బిల్లులు రాసుకున్నారు, బిల్లులు ప్రొడ్యూస్ చేశారు. చివరికి ఆ టోల్ ప్లాజాల్లో చూస్తే ఇప్పుడు ఒక ట్యాంకర్ ఉంది, నీకు ఆ ట్యాంకర్ నంబర్ చెప్తా, AP26C TC 4779. ఈ ట్యాంకరు మొత్తం ఇక్కడెక్కడ ఈ పునబాకలో ఉన్నటువంటి ఆ వైష్ణవి డైరీ నుంచి దుండిగల్లో ఉన్నటువంటి AR డైరీకి వెళ్ళిందని, స్పష్టంగా తిరిగిందని, తీసుకొచ్చిందని రాసుకున్నారు, రికార్డుల్లో చూపించారు. వరుసనే ఆ టోల్ ప్లాజాల్లో చూస్తే పూడి టోల్ ప్లాజా, వడమాలపేట టోల్ ప్లాజా, లేకపోతే ఆ వనగారం టోల్ ప్లాజా, ఎక్కడ ఈ ట్యాంకర్ రికార్డ్ అవ్వదు. అంటే గోల్మాల్ ఏ స్థాయిలో జరిగింది. ఇప్పుడు అసలు ఆ PA చిన్నప్పన్ అనేవాడు మా PA కాదు, VPR PA అన్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ప్రెస్ మీట్లో, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి PA, అతను అసలు సుబ్బారెడ్డి PA కాదు, ఈయన అసలు సూపర్ స్వామి అన్నాడు. మరి వాళ్ళ ఛార్జ్ షీట్లో చిన్నప్పన్నని VPR PA అని రాసిందా? ఎవరి PA అని ఛార్జ్ షీట్లో ఉంది? వైవి సుబ్బారెడ్డి PA. ఇప్పుడు దానికి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు? ఒక్కసారిగా దగ్గర 10 సార్లు రాశారు. ఆయన సుబ్బారెడ్డి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు PAగా చేశాడని, ఆయన బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు PA చేశాడని. ఇప్పుడు అతను 4,60,00,000 అతని ఖాతాల్లోకి ఎలా వచ్చాయి? ఒక సాధారణ గుమాస్తా అతను 25,000 జీతం, 50,000 జీతంగా పనిచేసేవాడు
వందల కోట్ల టర్న్ ఓవర్ చేసే డైరీ యజమాని కమిషన్ డిమాండ్ చేయగలడా? దీని వెనక ఉన్నది ఎవరు? సూత్రధారి సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డికి నేరంతో అసలు సంబంధమే లేదు. ఆయన పేరే ప్రస్తావించకుండా సింఘాల్ పైన, ధర్మారెడ్డి పైన, బాలాజీ పైన చర్యలు తీసుకోమని మరి సిట్ ఎలా చెప్పొద్దు? బాలాజీ, ధర్మారెడ్డి, సింఘాల్ కేవలం ఏంటంటే వాళ్ళు పావులు మాత్రమే. దీన్ని అధికారుల మీదకు తొయ్యాలని చూశాడు ఎవరు? సుబ్బారెడ్డి. బోర్డు మాది పాలకవర్గం, మాకేం సంబంధం, అవన్నీ అధికారులు చూసుకోవాలన్నారు. ఇది మొత్తం కేంద్రం మీద కేశాడు భూమన కరుణాకర్ రెడ్డి. ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతూ మరి అటు సుబ్బారెడ్డి చెప్పింది, ఇటు భూమన చెప్పింది అటెస్ట్ చేస్తాడా? ఎంత నేరం కాదు ఇది, మహాపాపమైనటువంటి పరిస్థితుల్లో దీనిపైన భక్తులందరూ కన్నెర చేస్తున్నారు, పీఠాధిపతులందరూ మండిపడుతున్నారు. ఇప్పుడు ఏ రకంగా చిన్నప్పన్న 13 ప్లాట్లు కొన్నాడు? ఎక్కడి నుండి సార్ ఆ డబ్బు? ఒక పిఏకి అంత వస్తుందా? అంటే ఇప్పుడు ఆ బ్యాంకు ఖాతాలు సుబ్బారెడ్డి ఎందుకు ఇవ్వలేదు? యాక్సిస్ బ్యాంక్ ఖాతాలు ఆయన అయ్యి, ఆయన భార్య అయ్యి అడిగితే సిట్ మళ్ళీ దానిపైన కోర్టుకి ఎందుకు వెళ్ళాడు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు విచారణ కమిటీని వేసింది, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్కి ఆదేశించింది. ఎక్కడన్నా ఈ లోపభూయిష్టమైనటువంటి వాటిపైన ఇంకా సరైన దర్యాప్తు చేయమని. అంటే సిట్ పంపిన నివేదికకు స్పందించి సింఘాల్ పైన వేటేసింది. మరి బాలాజీ పైన, ధర్మారెడ్డి పైన రేపు మాపో మరి చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఆ విచారణ కమిటీ ఎలా నియమిస్తారు అని మళ్ళీ వెళ్తాడా? మేబీ వెళ్ళొచ్చు కదా సార్. ఎందుకంటే ఇప్పుడు 3-4 సార్లు వెళ్ళాడు ఆయన కోర్టుకి, సుప్రీంకోర్టుకి. ఒకటి, అసలు ఆ విచారణ కమిటీ సిట్లో ఉన్నటువంటి అధికారికి నన్ను విచారించే అధికారం లేదు అని వెళ్ళాడు. 2, చిన్నప్పన్న మరి బ్యాంకు ఖాతాలు అడిగితే నేను ఇవ్వనని చెప్పి మా ప్రైవసీ పోతుందని మళ్ళీ ఇంకోసారి వెళ్ళాడు. ఇప్పుడు ఒకసారి సుప్రీంకోర్టు చెప్పింది, మరి సిట్ ఛార్జ్ షీట్ వేసినాక రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా ఉంటుంది అధికారం, ఈ క్యాబినెట్ని జైల్లో పెట్టండి అని వెళ్తాడా? ఇప్పుడు ఆ విధంగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు సాక్షిలో ఇవాళ నేను వస్తూ ఆ డిబేట్లు చూస్తుంటే మొత్తం మంత్రిమండలందరినీ అరెస్ట్ చేయాలి అని చెప్పి చర్చలు నడుపుతున్నారు. ఏ విధంగా సుప్రీంకోర్టు వేసిన సిట్ ఛార్జ్ షీట్ని కాదంటారు? ఇప్పుడు కాదన్నారా మంత్రిమండలి? ఎవరు కాదనలేదు కదా సార్. ఏముందో ఏం చెప్పిందో సిట్ వివరంగా ప్రజలకు చెప్పండి, వివరంగా చెప్పండి, వాస్తవాలు తెలియజేయండి అని ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది. కానీ ఇది అబద్ధమని ప్రభుత్వం ఎక్కడ చెప్పట్లేదు. అంటే విచారణ కమిటీని వేసేసరికి వీళ్ళు భయపడుతున్నారా? ఓకే, సుబ్బారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు పిలిపిస్తారు, విచారిస్తారు, యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు బయట పెడతారు, స్వర్ణలత మేడం లావాదేవీలు బయట పెడతారు. ఆ 4,60,00,000 ఎక్కడి నుంచి వచ్చాయి, హవాలా ఎక్కడెక్కడికి జరిగింది, ఈడీ ఎంటర్ అయింది. రేపు పొద్దున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గరికి అటెండ్ అవ్వాలి సుబ్బారెడ్డి, లేకపోతే వీళ్ళందరూ కూడా, భూమన కరుణాకర్ రెడ్డి. దీన్నేదో పార్థసారథి పైకి, ప్రశాంతి మేడం పైకి తోసి వాళ్ళు కూడా కొనుగోలు కమిటీ సభ్యులే, వాళ్ళు కూడా మరి బాధ్యత వహించాలని మళ్ళా అటు ఒక డ్రామా ఆడతారు. ఇప్పుడు పార్థసారథి ఏమని చెప్పాడు? స్పష్టంగా చెప్పాడు, అసలు మేము లేకుండానే వాళ్ళని ప్రత్యేక ఆహ్వానితులుగా వాళ్ళిద్దరినీ పిలిపించి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నెక్స్ట్ భూమన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ఈ ముగ్గురు చేసిన మంత్రాంగం ఇది అని స్పష్టంగా చెప్పినప్పుడు దీనిపైన లోతైన దర్యాప్తు జరిపించాలి. అందుకే విచారణ కమిషన్ వేసింది. విచారణ కమిషన్ మరి రేపొద్దున చర్యలు ఏ విధంగా ఉంటాయో అన్ని చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.